చూడండి, ఒక్కసారి ప్రాచీన కాలం నుంచి ఒకసారి చూస్తే ప్రపంచంలో అనేకమైనటువంటి సివిలైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇవాళ ఒక్కసారి మనం చూస్తే మెసొపొటేమియన్ కానీ, ఈజిప్షియన్ కానీ, పెరు కానీ, చైనీస్ కానీ, తర్వాత హరప్పా మొహంజోదారో కానీ, ఇటువంటి అన్ని ఈ యొక్క సివిలైజేషన్స్ అన్నీ కూడా, నాగరికతలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ అనేక సంవత్సరాల నుంచి ప్రాచీనమైనది అంటే సనాతనము అంటే అర్థం ఏంటంటే ప్రాచీనమైనది, చాలా పూర్వకాలం నుండి అనేటువంటి అర్థం దానికి. అటువంటి నాగరికత అనేటువంటిది ఇవాళ ఇన్ని నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయినా ఈ యొక్క నాగరికత పరిఢవిల్లుతున్నది అని అంటే దీని యొక్క మూలాలు అనేటువంటివి, దీని యొక్క వేర్లు అనేటువంటివి చాలా బ్రహ్మాండంగా అత్యంత బలంగా ఉన్నది అనేటువంటిది దానికి తార్కాణం. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే హిందూ ధర్మము సనాతన ధర్మము వేరే అనేటువంటిది అది అసలే కాదు. అయితే మనందరికీ తెలుసు, సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ హ్యాస్ గివెన్ ద వర్డిక్ట్. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే ఇది మతము కాదు, ఇది ఒక జీవన ధార, మనుషుల యొక్క మానవ జీవన క్రమాన్ని తెలిపేటువంటిది ఈ యొక్క సనాతన ధర్మము, హిందూ ధర్మము అనేటువంటిది సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ హ్యాస్ గివెన్ ద వర్డిక్ట్ అంటే జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే అర్థం ఏంటి అంటే ఇందులో భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది మనం అంటున్నాం. అయితే ఈ సనాతన ధర్మము ఎప్పుడు వచ్చింది, ఎంతకాలం నుంచి ఉన్నది, ఏంటి, దీనికి మూలమైనటువంటి గ్రంథాలు ఏంటి, దీని అంటే కొన్ని లక్షలాది గ్రంథాలు ఉన్నాయి ఇవాళ అటువంటి గ్రంథాలు ఉండేటువంటి దాన్ని అన్ని చదవాలి, దాన్ని అంతా చేయాలి అనేటువంటిది యొక్క అనాదిగా వస్తున్నటువంటి యొక్క ధర్మం ఏదైతే ఉందో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇవాళ రాముడు కృత త్రేతాయుగ ద్వాపార కలియుగాలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి వస్తున్నటువంటిది కూడా ఈ సనాతన ధర్మం అనేటువంటిది మనం. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ధర్మాలు అనేటువంటివి ఈ యొక్క ఏదైతే మతాలు అంటున్నామో ఒక్కసారి మనం కనుక గమనించి చూస్తే కొన్ని మతాలు ఏంటంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఆ మనిషి ఉన్నాడు, ఆ మనిషి యొక్క దాని ద్వారా పుట్టినటువంటి మతాలు కొన్ని. అయితే వాళ్ళు ఎప్పుడైతే చనిపోతారో, ఎప్పుడైతే అది చేస్తారో దాని తర్వాత కాలక్రమేణా దాన్ని తగ్గుతూ వస్తుండేటువంటి పరిస్థితి. కానీ ఇది ఒక మనిషికి సంబంధించినటువంటిది కాదు, జీవన క్రమాన్ని తెలిపేటువంటిది ఏదైతే ఉందో, ఒక మంచి ఒక మంచి దారిని చూపేటువంటిది ఏదైతే ఉందో అటువంటిది అదే ఈ యొక్క సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం వల్ల ఈ సమాజానికి ఎటువంటి ఆపదలు అంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని మీరు ఈ రకంగా కామెంట్ చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చెప్పిన వ్యాఖ్యలు ఏంటంటే సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి సమానత్వం అనే ఆలోచనకు భిన్నంగా ఉన్నది. ఇది కొన్ని కులాలకు సంబంధించి ఎక్కువ ఆధిపత్యాన్ని కలిగించేది. ఇప్పుడు కుల వ్యవస్థను బలపరుచున్నది సనాతన ధర్మం. కుల వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతున్నది. కులాన్ని నిర్మూలించాలనేది ఏనాడు కూడా సనాతన ధర్మం మాట్లాడలేదు. అంటే కులాన్ని పెంచి పోషిస్తూ ఒక వర్గం మాత్రమే తన సాంస్కృతిక ఆధిపత్యాన్ని అన్ని వర్గాల మీద కొనసాగించే ప్రయత్నం. ఇప్పుడు 95% ఈ దేశంలో ఉన్న ప్రజల మీద 5% ఉన్న వాళ్ళ సంస్కృతిని రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి సనాతన ధర్మం వల్ల ఇప్పుడు దేవదాసి వ్యవస్థ ఉన్నది, జోగిని వ్యవస్థ ఉన్నది, లేదంటే రకరకాల వ్యవస్థలు. ఇప్పుడు ఒక మహిళను తీసుకుపోయి దేవునికి పెళ్లి చేసి ఊరంతా ఆమెను తీసుకుపోయి లైంగికంగా ఆమెను వాడుకోవడం అనే ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి సనాతన ధర్మం కొనసాగిస్తుంది కదా. ఇప్పటికీ మీరేమంటారు? సనాతన ధర్మము ఎప్పుడు కూడా ఇటువంటి దాన్ని ప్రోత్సహించలేదు, ఎప్పుడు కూడా లేవు. మనం చాలా తక్కువైపోయిందండి. ఒక విషయం, రోమ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. రోమ్ అనేటువంటి సామ్రాజ్యము ఒక్క రోజులో కట్టినటువంటి కాదు. ఏదైనా సరే భవ్యమైనటువంటిది ఏదైతే దివ్యమైనటువంటిది ఏదైతే ఉంటుందో కాలక్రమేణా దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తేటువంటి ఆచరణ పెట్టేటువంటి క్రమము సనాతన ధర్మంలో ఉంది. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ సతీ సహగమనం ఉండే, ఇవాళ బాల్య వివాహాలు ఉండే, ఇవాళ ఉన్నాయి. ఇవాళ అంటే ఏదైతే తన ధర్మంలో చెడు ఉన్నది అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని క్రమంగా దాన్ని నిర్మూలించేటువంటి బాధ్యత, నిర్మూలించేటువంటి ఒక విశాలమైనటువంటి నేను ఉన్నది కాదు. ప్రపంచ జీవన సరళిలో అనేకంగా వస్తుంటాయండి. ఇవాళ నది మంచిదంటాం, వరదలు వచ్చినప్పుడు కొట్టుకొని పోతాయి. విషయం చెప్తున్నాను. అంటే వరదలు రాలేదు, కొట్టుకొని పోలేదు అని అంటావా? ఇంకొక విషయం చెప్తున్నాను. ఇవాళ పెద్ద డ్యామ్స్ కడుతున్నారు. డ్యామ్స్ కడితే నీళ్లు నిండి ఉంటాయి. ఒకవేళ పెద్దది వస్తే డ్యామ్ కొట్టుకుపోయిందంటే డ్యామ్ తెగిందనుకోండి, పరిస్థితి ఏంది? కొన్ని వందల ఊళ్ళు పోతాయి. అట్లాంటందుకు డ్యాములు కట్టకుండా ఉంటామా? కానీ నేను ఒక విషయం చెప్తున్నాను. సనాతన ధర్మం అది ఏదైతే ఉందో అది ఉన్నది కాబట్టి
భారతదేశంలో అనేకమైనటువంటి రిలీజియన్స్ కానీ కాస్ట్ కానీ క్రీడ్ కానీ ఏదైనా సరే ఇవాళ మనగలుగుతున్నాయి అని అంటే ఇవాళ సనాతన ధర్మం ఉన్నది కాబట్టి. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇవాళ అనేకమైనటువంటి క్రిస్టియన్ కంట్రీస్ చూడండి, ఇవాళ అంత దూరం ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు ఏం దేశం ఉండే, పర్షియన్ దేశం ఉండే, ఇవాళ ఏం దేశం అయింది, ఇవాళ అది ఇవాళ ఇస్లామిక్ కంట్రీ అయింది. అనేకమైనటువంటి దేశాలు ఎక్కడైతే వాళ్ళు అడుగు పెట్టారు, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ విషయం చెప్తున్నాను, అది మొత్తం ఇస్లామిజం కానీ క్రిస్టియనిజం కానీ చేసేదాకా వదిలిపెట్టారు. కానీ ఎక్కడైనా సరే మనం ఎవరి మీద ఈ సనాతన ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు, ఈ హిందూ ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు అన్యాక్రాంతంగా అక్రమంగా ఎవరి మీద దాడి చేసినట్టు ఒకసారి చూపెట్టండి. ఎవరిని అన్యాక్రాంతంగా ఎవరినైనా నేను తీసుకురావాలి, నీ యొక్క భూమి నాది కావాలి అనేటువంటి ఒకప్పుడు 72 లక్షలు, నేను ఒక విషయం చెప్తాను జస్ట్ ఒకప్పుడు 72 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి భారతదేశము ఇవాళ అనేక విధాలుగా విడిపోయి ఇవాళ ఒక చిన్న ఒక 31 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నది అంటే అర్థం ఏంటి విషయం చెప్తున్నాను. అంటే ఒక సనాతన ధర్మం లేకపోతే ఇవాళ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, నేను కంపారిజన్ చేస్తే వారు చెప్పింది శుద్ధ తప్పు 100%. ఇవాళ అదే చెప్తున్నాను, ఇవాళ లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా, దాని అర్థమైందండి, అర్థమైందంటే అల్లా తప్ప అతను తప్ప ఇంకోటి లేడు, మిగతా వాళ్ళంతా కాఫీర్లు అని చెప్తారు వాళ్ళు. తర్వాత క్రిస్టియానిటీలో ఏం చెప్తారు తెలుసా, మీ మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వాక్యం ఆమీన్ అని విషయం చెప్తాను. జస్ట్ అదని కాదు నేను అయితే ఏమంటారు, మా దేవుడు తప్ప మా యేసు తప్ప మిగతా వాళ్ళంతా సైతాన్లు అంటారు. అదే ఈ ధర్మం సనాతన ధర్మం ఆ విధంగా అంటుందా ఎక్కడైనా చూపెట్టండి నాకు. ఇంకోటి కృణువంతో విశ్వమార్యం అంటుంది, ఇది మొత్తం ప్రపంచం మొత్తం కూడా విద్యావంతులు కావాలి, విజ్ఞానాన్ని పెంచుకోవాలి అనేటువంటి భావన కలిగినటువంటి ధర్మం ఇది. ఇంకొక విషయం చెప్తున్నాను, అందరూ కూడా లోకా సమస్త సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు, లోకమంతా అందులో ఎవరున్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జోరాస్ట్రియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి భిన్న మతాలైనటువంటి భిన్న రకాలైనటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటిప్పుడు వాళ్ళందరినీ కూడా మనం ఎందుకు అక్కడ చేర్చుకోవాలనుకుంటున్నాం? దీనికి మీరేమంటారు సార్? ఇప్పుడు అన్న చెప్పే విషయాలలో ఆయననే కాంట్రాడిక్ట్ అవుతుంది. ఒకవైపు సనాతన ధర్మం మంచిది అంటుండు, ఒకవైపు మార్పులకు గురి కావాలంటుండు, ఏ విషయం మీద నిలబడతలేడు. ఒకవేళ సనాతన ధర్మమే మంచిది అనుకుంటే, అది శాశ్వతమైనది అనుకుంటే ఇంత మార్పులు ఎందుకు జరిగినాయి? ఇప్పుడు అన్న అన్నాడు బాల్య వివాహాలు ఇప్పుడు ఉన్నాయా అన్నాడు. బాల్య వివాహాలు జరపొద్దని పెద్ద ఎత్తున సాంఘిక సంస్కర్తలందరూ కూడా ఉద్యమాలు చేశారు కదా. ఆ ఉద్యమాలు చేస్తే ఉద్యమాలకు వ్యతిరేకంగా మాట్లాడినోళ్ళు ఇవాళ సతీ సాగమనానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం నడిచింది ఈ దేశంలో. సతీ సాగమనం ఎంత దుర్మార్గమైనటువంటి సంస్కృతి. ఒక మహిళను తీసుకుపోయి భర్త చనిపోతే తీసుకుపోయి శివం మీద కాల్చుడేంది, బయట కూర్కోసని వీడు నిచ్చెనలు పెట్టి వచ్చిన సమాజం కదా ఇది. దీనికి వ్యతిరేకంగా పోరాటం నడిచింది. పోరాటం బ్రిటిష్ వాళ్ళు సతీ సాగమనం నిషేధించారు. ఆనాడే మీరు మొత్తం కూడా సనాతన ధర్మాన్ని నాశనం చేస్తారు, విచ్ఛిన్నం చేస్తారు, విచ్ఛిన్నకారులు అని చెప్పేసి ఎవరైతే సామాజిక ఉద్యమకారులు వాళ్ళను వెలివేయాలని చెప్పేసి పిలుపునిచ్చిన సందర్భం కదా. బ్రాహ్మణ వర్గాలు పెద్ద ఎత్తున ఈ దేశంలో ఇప్పటికి కూడా కొనసాగిస్తా ఉన్నాయి. ఉదయనిధి అన్నది ఏంది, సమానత్వానికి వ్యతిరేకము అన్నది. మరి సమానత్వం నిజంగా ఇది అయితే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఇది సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉన్నప్పుడు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయండి ఏంటి? యాక్సెప్ట్ చేయండి ఏంటి? ఆయన తలనారికి 10 కోట్ల రూపాయలు 100 కోట్లు ఇస్తాను కూడా చెప్పిండండి. ఒకరి తర్వాత ఒకరు క్లియర్ గా జనాలకు మీ భావాలని అర్థం కావాలి కాబట్టి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ లో పత్వాలు జారీ చేస్తారు, 10 కోట్లు ఇస్తామని చెప్పేసి ఉదయనిధి స్టాలిన్ గారు మాట్లాడుతూ సాధువుల దగ్గర 10 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే ఒక ప్రశ్న కూడా వేస్తా ఉన్నారు. దీనికి మీరేమంటారు? అరే 10 కోట్లు కాదండి, 10,000 కోట్లు ఉంటాయి ఇవాళ వాళ్ళ సమాజం. అదే చెప్తున్నాను, మీరు ఇస్తారు, నేను ఇస్తాను, ఆయన ఇస్తాడు. విషయం చెప్తాను ఎందుకు ఇస్తున్నారు తెలుసా? ఎందుకు ఇస్తారంటే వాళ్ళు చేసేటువంటి మంచి పనులండి. ఇవాళ డెవలప్మెంట్, ఇవాళ వాళ్ళు కొన్ని స్కూల్స్ నడుపుతున్నారు. ఒక విషయం చెప్తాను, ఇవాళ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ శారదాపీఠం ఉంది, ఇవాళ కంచిపీఠం ఉంది. కంచిపీఠం కింద కానీ శారదాపీఠం కానీ శృంగేరి పీఠం కింద కానీ అనేకమైనటువంటి ఇప్పుడు కూడా చిన్నజీర స్వామి వారి ఆశ్రమానికి వెళ్ళండి. అక్కడ ఏది కళ్ళు లేనోళ్ళు, తర్వాత డంబ్ అంటే మాట్లాడలేనోళ్ళు వాళ్ళందరికీ కూడా ఇవాళ చదువు ఫ్రీగా చెప్పిస్తున్నారు. ఇవాళ ఎవరు చెప్పిస్తున్నారండి? నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు వేద పాఠశాలలు పెట్టారండి, తర్వాత స్కూల్స్ నడిపిస్తున్నారండి. ఇవాళ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఎవరు ఇప్పుడు ఇవాళ మాత అమృతానందమయ్యి ఒకసారి చూస్తే కళ్ళు తిరిగిపోతాయి.
ఆమె తినేది ఎంతండి కొంచెం అంత, కానీ కోట్ల రూపాయలు సమాజానికి పెడుతున్నది ఆమె. ఎక్కడ నేను చెప్తాను, ఇవాళ ఒక విషయం చెప్తా, నేను చెప్తా. ఒక వరదలు వచ్చాయి, సుమిత్రా దీవులు కొట్టుకపోయినాయి. సుమిత్రా దీవులు కొట్టుకపోతే ఇదే అమృతానందమయ్యి, ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే చిన్న జిఎస్ స్వామి వారు, ఇదే రామదాస్ జీ, వీళ్ళందరూ కలిసి కొన్ని వందల ఇండ్లు, వేల ఇండ్లు కట్టించారు. కానీ ఒక్కరిని కూడా మతం మారిన అని అనలే. కానీ క్రిస్టియన్స్ నన్స్ వెళ్ళి ఇది అన్నిట్లలో వచ్చింది, ప్రింట్ మీడియాలో వచ్చి చెప్తాను. నేను ఒక విషయం, ఇది చెప్పిన తర్వాత మీరు అడగండి ప్లీజ్. సుమిత్రా దీవులు కొట్టుకుపోతే అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు మేము మీకు ఇల్లు కట్టిస్తాం, కానీ దానికి బదులుగా మీరు ఇగో ఇవన్నీ తీసేసేయండి, మీ దేవతల ఫోటోలు తీయండి, మీ దేవుళ్ళ ఫోటోలు తీయండి, మా ఫోటోలు మేము ఇచ్చిన ఫోటో యేసుక్రీస్తు ఫోటో పెట్టుకోండి, మేము మీకు ఇల్లు కట్టిస్తామని. అట్లా ఎప్పుడన్నా ఏ సాధువు అన్నా, ఏ సంతు అన్న విషయం చెప్తున్నా, కాషాయాంబరదారుడు ఎవరన్నా అన్నారా ఇప్పటి వరకు? అనేక మందిని మొన్నటికి మొన్న ఏది మహారాష్ట్రలో ఇద్దరు సాధు సంతులను కొట్టి చంపిండు విషయం చెప్తున్నాను. కాళీ మహారాజ్ అని అస్సాం, ఆయన చేసేది ఏంది? ఎవరు చంపారు?